ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? సగం తృప్తికరంగా ఉంది, సగం అసంతృప్తిగా ఉంది. ఎందుకని అలా అనిపిస్తుంది? 50-50. అంటే కొన్ని స్కీములు చేరువ కాలేదు, అందుకని మిడిల్ క్లాస్ వాళ్ళకి 2 lakhs రుణమాఫీ మేము రైతులే, మాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు అన్నట్లే కానీ ఇంప్లిమెంట్ కాలేదు. మేము నిన్న కూడా బ్యాంకు పోయి చెక్ చేసినాం, లేదు 7,000 పెనాల్టీ, రెన్యువల్ చేసుకోండి, ఇంట్రెస్ట్ కట్టండి అని చెప్తాను. అక్కడేమో బ్యాంక్ అన్ని క్లియరెన్స్ అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, ఇంతవరకు ఏమీ లేదు. ఇట్లా నిరుత్సాహంగా ఉన్నాం. ఫ్రీ బస్సు అంటే ఆడవాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది, మగవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విధంగా అంటే మేము డ్యూటీలకు పోయేటప్పుడు వాళ్ళు కూడా రష్ తోటి బాగా ఎక్కుతారు, ఇక వాళ్ళని నెట్టుకుంటా మేము నిలబడలేము, కూర్చోలేము, డ్యూటీలకు ఇబ్బంది అయితే ఉంటుంది. వాళ్ళకి స్పెషల్ బస్సులు అయితే మంచిగా హ్యాపీగా ఉంటుంది. సార్ ఫ్రీ బస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది? 50+ వాళ్ళకైతే గవర్నమెంట్ కూడా లాభం ఉంటుంది, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. హైడ్రా గురించి మీ అభిప్రాయం? హైడ్రా ఐ డోంట్ నో.